40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభములో మరి ఎలాగ మనము అసలు ఎందుకు చేయాలి ఉపవాసములు, ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయములను మనము తెలుసుకుందాం. దేవుడు మనల్ని సరిచేయటానికి ఈ 40 దినాల ప్రార్థనలో మనల్ని నలక్కొట్టి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఇదే మాట ఎఫెసీ పత్రికలో కూడా చెప్తున్నాడు. చూద్దాం. ఎఫెసీ పత్రికలో కూడా ఇదే మాట చెప్తూ ఉన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. చూడండి 6వ అధ్యాయము 18వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మనము శోధనలో నుండి శ్రమలలో నుండి తప్పించబడాలి అంటే మెలకువతో కూడిన ప్రార్థన అవసరమంట. ఏ ప్రార్థన అవసరమండి? మెలకువతో కూడినటువంటి ప్రార్థన అవసరము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము చేసే ప్రార్థన జయము వచ్చేటట్లుగా చేయాలి, జయమను పొందుకునేటట్లుగా చేయాలి. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన సరిపోదు. మెలకువగా ఉండి శోధనలో తప్పించబడినట్లు ప్రార్థన చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలామంది మెలకువగా ఉండి ప్రార్థన చేయటం చేత కాదు. మెలకువగా ఉండటం అంటే మనం ఇంకో మాట కూడా చదువుతాము, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏంటంట బలహీనం. ప్రభువారు ఎప్పుడు వస్తారో అంటే వస్తారు, దొంగలా వస్తానని చెప్పారు. ఎప్పుడో వస్తాడు ఆయన. అప్పుడు మనం ఎలాగ ఉండాలంట? మెలకువగా మెలకువగా ఉండాలంటే యేసయ్య వస్తానన్నాడని పని మానేసి అన్నీ మానేసి చూస్తా ఇట్లా ఉంటామా? మెలకువ అంటే కాదు. ఆత్మ సంబంధముగా సిద్ధపాటు, ప్రార్థనలో వాక్యం అన్నిట్లో సిద్ధపాటు. అలానే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. చేపని చూస్తే కళ్ళు తెరిచి ఇలా నిద్రపోతుంటుంది. ఎలా నిద్రపోతుంటుంది? కళ్ళు తెరిచి ఉంటుంది. అది చూస్తుందేమో అనుకుంటాం, కానీ అది ఏమవుతుంటుందో తెలుసా? నిద్రపోతుంటుంది. చేపకి రెప్పలు ఉన్నాయి. పాము తెలుసా మీకు? పాము కళ్ళు ఇలా ఎప్పుడు కూడా అది ఇట్లా కళ్ళు తెరిసే ఉంటుంది పాము. ఎందుకంటే దానికి రెప్పలు ఉండవు. పాముకి ఏముండవంట? రెప్పలు ఉండవు. రెప్ప ఉంటే కన్ను మూసినట్టు కనపడుతుంది. సర్పానికి రెప్ప ఉండదు. అందుకే అది నిద్రపోతున్నా మనం ఏమనుకుంటామంటే అది మనల్ని చూస్తుంది, అమ్మో అది మనల్ని చూస్తుంది అనుకొని దానివల్ల మనం వెళ్తూ ఉంటాం చాలాసార్లు. అది మెలకువగా ఉంది అనుకుంటాం, కానీ అది నిద్రపోతూ ఉంటుంది కొన్నిసార్లు. దానికి రెప్పలు ఉండకపోవటం వల్ల అది కళ్ళు తెరిచినట్టే ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా మెలకువ కలిగినటువంటి ప్రార్థన నీకు కావాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో అంటాడు 9వ అధ్యాయము 29వ వచనములో, మార్కు సువార్త 9:29 అంటాడు, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పిన. ఏ ప్రార్థన? కింద ఫుట్ నోట్లో కనిపిస్తుంటుంది, ఉపవాస ప్రార్థన. ఈరోజు మెలకువ కలిగిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కొన్నిసార్లు నీ ఆత్మ బలహీనమైపోతూ ఉంటుంది, కొన్నిసార్లు నువ్వు జారిపోతూ ఉంటావు, కొన్నిసార్లు లోకము నీలోకి వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, మనము మన ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఊడుస్తామా ఊడమా? చాలా శుభ్రంగా ఊడ్చుకుంటాం. మన ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటాం. గిన్నెలన్నీ శుభ్రంగా తోముకుంటామా? నీట్గా తోముకుంటాం, శుభ్రంగా కడుక్కుంటాం, బూజులు దులిపేసుకుంటుంటాం. ఎప్పటికప్పుడు ఆ యొక్క గ్రిల్స్ దగ్గర కింద ఉన్నటువంటిది అంతా మస్తు శుభ్రం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా, ఎంత శుభ్రము చేసినప్పటికీ కూడా ఇల్లంతా అక్కడక్కడ కనపడకుండా ఏముంటుంది? లోపల చాలా దుమ్ము ఉంటుంది. దాన్ని అంతా ఎప్పుడు శుభ్రం చేస్తాం మనం? ఆడవాళ్ళు బాగా చెప్తారు ఇది. ఎప్పుడు శుభ్రం చేస్తాం? పండగకి. ఏం పండగ? మన పండగ క్రిస్మస్ పండగ. ఓకే, పండగ వస్తుందనగానే బట్టలు తొక్కుంటారు, అన్నీ ఆఖరికి పెట్టినవి కూడా బయటేసి మళ్ళీ ఫ్రెష్గా వాటిని చక్కగా కడుగుతారు, పాడవకూడదని బూజులు దులుపుతారు, పైనంతా శుభ్రం చేస్తాం కదా. ఎందుకు? రోజు ఊడ్చుకుంటున్నా, రోజు శుభ్రం చేస్తున్నా, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రం ఇల్లు మొత్తం బయటపడేసి తుడుస్తాం. ఇంటి లోపల మొత్తం బయటపడేసి ఏం చేస్తాము? క్లీన్ చేసేస్తాం. కారణం ఏంటి అంటే లోపల దాగి ఉన్న వాటిని కూడా బయటికి తీయాలి.
ఈరోజు ఆత్మ సంబంధముగా మన జీవితంలో భక్తి చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఎవ్రీడే దేవుని మందిరంకి వస్తున్నాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, ఓకే, వాకించదు. కానీ ఎక్కడో మన జీవితంలో మస్టు ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడో మన జీవితంలో, మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన స్వభావములు, ఇందాక చెప్పబడినట్లు భక్తిహీనత ఏ రూపములో, ఏ విషయములలో, ఏ ఆచారములలో, ఏ క్రియలలో నీ జీవితంలోనికి వచ్చేసి నిన్ను చల్లార్చేస్తూ ఉన్నదో దాన్ని మరలా రెక్టిఫై చేసుకోవటానికే మెలకువ కలిగి ఉండటానికి ఉపవాస ప్రార్థన మనము చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరి చాలామంది రకరకాలుగా ఉపవాస ప్రార్థనలు చేసుకున్నారు, మనకు తెలుసు. 7 రోజులని, 1 రోజని, 3 రోజులని, 21 రోజని, 40 రోజులని, 50 ఎంతోమంది ప్రార్థనలు చేసుకున్నారు కదా. యూట్యూబ్ కొడితే కూడా ఇప్పుడు కూడా చాలామంది అసలు ఈ మాసం అంతా కూడా నాకు తెలిసి జూలై, ఆగస్టు ఈ మాసం అంతా కూడా ఏం చేసుకుంటూ ఉంటున్నారంటే ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. ప్రియ సంగమా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 40 దినాలు పరిశుద్ధ గ్రంథములో ఎవరు ఉపవాస ప్రార్థనలు చేశారు అంటే నెంబర్ 1 మోషే గారు మొట్టమొదటిగా 40 రోజులు ప్రార్థన చేశారు. ఎవరు చేశారండి? మోషే గారు. నిర్గమాకాండంలో మీరు చదవద్దు కానీ తర్వాత చదువుకోండి. 34వ అధ్యాయంలో 28వ వచనంలో మనకి ఆ విషయం కనిపిస్తూ ఉంటుంది. ఆ సీనాయి పర్వతం పైకి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 10 ఆజ్ఞలు పలకను తీసుకొని రావటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మరలా మోషే గారే ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపమును బట్టి కనికరించమని దేవుణ్ణి మరలా 40 రోజులు పోయి వేడుకుంటాడు, దేవుణ్ణి వేడుకుంటాడు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో రెండవదిగా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 8వ వచనంలో ఏలియా గారు కనిపిస్తూ ఉంటారు. మరి అలసిపోయి ఆ బద్రీ వృక్షము కింద చాలా బలహీనుడిగా పడిపోయి ఇక చాలయ్యా అని ఆమె యెజబెలు మాటలకి కృంగిన వాడిగా నన్ను తీసేసుకోమని చెప్పి పడిపోయినప్పుడు అక్కడ దేవదూత ప్రత్యక్షమయ్యి ఆ దూతతో ఏలియాతో మాట్లాడి అక్కడ ఒక కాల్చిన అప్పమును నీటి బుడ్డను ఇచ్చి తినిపించి తాపిన తర్వాత నీ ముందు ప్రయాణం ఉంది, నువ్వు పో అని చెప్పినప్పుడు ఏలియా 40 దినములు దేవుని పర్వతం పైకి ఎక్కుతాడు. 40 దినాలు అన్నపానములు లేకుండా, అంటే అది ప్రార్థన కాకపోవచ్చు కానీ ఆత్మ సంబంధముగా దేవుని కలవటము కోసం, దేవుని పర్వతమును ఎక్కటము కోసం 40 దినాలు ఏలియా గారు కూడా మరి ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక మనకు తెలుసు కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ఉపవాసం 40 దినాలు ఉన్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అది మన అందరికీ తెలిసినటువంటిది. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కనిపిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచర్య చేయటానికి ముందుగా, బాప్తిసం తీసుకున్న తర్వాత మరి పరిచర్యకి ప్రారంభించడానికి ముందుగా ఎన్ని దినాలు ప్రార్థన చేశారంట? 40 దినములు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. వీరందరూ కూడా దేవుని సన్నిధిలో దేవునితో పోరాడటాన్ని, అంటే దేవుని పక్షముగా యుద్ధము చేయటానికి, దేవుని పక్షముగా పోరాడటానికి సిద్ధపాటు కొరకు 40 దినములు దేవుని సన్నిధిలో వారిని వారు ప్రతిష్ఠించుకొని వ్రత దినములుగా పెట్టుకొని దేవునితో పోరాడి గెలిచినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా పోరాడవలసినటువంటి వారముగా ఉన్నాము. మెలకువగా ఉన్నవాడు పోరాడుతాడు. నిద్రపోయేవాడిని ఏం చేస్తారు? ఏం చేయొచ్చు? నిద్రపోయే వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. నిద్రపోతున్న ఇప్పుడు యూట్యూబ్లో చూడట్లా నిద్రపోతున్న భర్త మీద దిండు పెట్టి చంపేసింది, నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఏదో కోసేసేవారు, అంతే కదా. మొన్న ఇప్పుడు యాయేలు గురించి చెప్పుకున్నాం. యాయేలు నిద్రపోతున్నటువంటి సిసేరాను ఏం చేసిందంట? సుత్తెబెట్టి చంపేసింది. ఈరోజు ఆత్మ సంబంధమైన నిద్రను మనం వదిలి పోరాడే వారిగా ఉండాలి. పోరాటం అంటే నిజమే, మా పక్కింటామా తెగ పోరాడుతుంది నా మీద, ఎదురింటామా తెగ పోరాడుతుంది, ఆమె నేను గెలవాలంటే నాకు ప్రార్థన అవసరం అనుకోబాకండి. ఆ పోరాటాలు కాదు. మనము పోరాడవలసినది ఎవరితో అంటే ఎఫెసీ 6:12 చదువుదామండి. ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనం ఏం చేయాలంట? ఆ పోరాటం పోరాడాలి అంటే నీకు ప్రార్థనా శక్తి కావాలి. హల్లెలూయా. ఈ లోకనాథులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో నువ్వు పోరాడాలంటే, దురాత్మ సమూహములతో పోరాడాలంటే, భక్తిహీనులతో పోరాడి నువ్వు గెలవాలి అంటే నీకు ఉపవాస ప్రార్థన నాకు నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈ ప్రార్థన నీ జీవితంలో ఏదో కొద్ది మాటలతో మనము ఆ ప్రార్థనని ముగించకూడదు. కొద్ది మాటలతో ఆ ప్రార్థన ముగించే చాలామంది వెళ్తున్నాను ప్రభు తోడుకుని ఆమేనండి. కొంతమంది ప్రార్థన చేయమంటే కనీసం వాళ్ళ చెవులకన్నా వినపడిద్దో లేదో నాకు తెలియదు, వాళ్ళ చెవులకు కూడా వినపడిద్దో లేదో నాకు తెలియదు. మళ్ళీ మాట్లాడటం రాక కాదు, వాళ్ళు మాట్లాడమన్నా ఎంతో బిగ్గరగా మాట్లాడతారు, కానీ ప్రార్థన చేయండి అంటే ఏం రాదు, నోరు పెగలదు చాలామంది జీవితంలో. మనమంట ఫిలిప్పీ రాసిన పత్రిక 1:3-7 వరకు మనం చూస్తే ప్రార్థన అంటే కొద్ది మాటలు కాదు, కానీ ప్రార్థన ఆత్మతో ఎడతెగక మనము ప్రార్థించాలి అని చెప్తాడు అక్కడ. ఎలా ప్రార్థించాలంటే మనము ఎడతెగక ప్రార్థించాలి. యాకోబు గారు కూడా అంటాడండి, యాకోబు పత్రిక రాస్తూ 5:13 శ్రమ సంభవించినదా, మీకు శ్రమ సంభవించినప్పుడు ఏం చేయండి? ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన నూనె తక్కువైపోయింది, నీ తలకి నూనె తక్కువైపోయింది. మరి దేవుని సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో గోజాడటం మనము నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నదండి. చాలామంది అంటారు, మేము ఉపవాసం ఉంటున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, మాకు జయం రావట్లేదండి అంటారు. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు ఎలాగ ఉండాలి? నలుగురికి కనబడాలని ఉండకూడదంట. చాలామంది చేసే పని ఇదే, మేము ఉపవాసాలండి. నో. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు అసలుకి ఎవరికి కూడా తెలియకూడదు. నువ్వు ఆయాసము అయిన మనసుతో ప్రార్థన చేయకూడదు. ఎవరి మీద ఏదైనా ఆయాసాలు ఉన్నా ఆయాసములను విడిచిపెట్టాలి. నీ వ్రత దినములలో దేవునితో నువ్వు మాట్లాడే ఆ దినాలలో వీలైనంత వరకు నీ పనిని తగ్గించుకోవాలి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. నేను అందుకే ముందుగానే నెల రోజుల క్రితమైనా నేను ఇక్కడి నుంచి ప్రేయర్ తర్వాత పరిచర్య ఎక్కువగా సాగిపోతుందని నా ఇల్లు మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేయించి సడబడేసా. మళ్ళీ దాని జోలు పోవడానికి వీల్లేదనమాట. నేను అంటే నన్ను నేను శారీరకంగా దేవుని సన్నిధిలో గడుపుటకు నన్ను నేనేం చేసుకున్నాను, సిద్ధపరుచుకున్నాను శరీర సంబంధముగా. సో ఎలాంటి విస్తారమైనటువంటి పనులు కూడా మనము పెట్టుకోకూడదు. దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే నీ ప్రార్థన సంపూర్ణమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. ఎలా ఉండాలంట? సంపూర్ణమైన ప్రార్థన నిన్ను ఎత్తైన శిఖరాలు ఎక్కించిద్దంట. ఏ ప్రార్థన అండి? సంపూర్ణమైన ప్రార్థన నిన్ను ఎత్తైన శిఖరాలు హెచ్చించిద్ది, అక్కడికి ఎక్కించిద్ది నిన్ను. చాలామంది అంటారు, చెప్పింది ఏందా చెప్పటం, మా ఇంట్లో ఇది ఉంది రండి అని చెప్పి వెళ్ళింది. ఏందా చెప్పటం? ఒక మర్యాద ఉందా? అందులో ఒక మర్యాద ఉందా? వచ్చి నిలబడి ఇదిగోండి ఏమండి బ్రదరు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మా ఇంట్లో పలానా ప్రేయర్ ఉంది, మా ఇంట్లో పలానా ఫంక్షన్ జరుగుతుంది, మీరు మీ కుటుంబస్తులు అందరూ కూడా ఖచ్చితంగా రావాలండి, మేము ఎదురు చూస్తుంటాం అని చెప్పే సంపూర్ణమైనటువంటి మాటలు. వందనాలు, మా ఇంట్లో ప్రేయర్ ఉంది రండి. దీంట్లో ఏం కనిపిస్తుంది? సంపూర్ణత లేదు. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ సంపూర్ణత ప్రార్థనలో రావట్లా. ఆ ప్రార్థనలో ఎక్కడో అసంపూర్ణత కనిపిస్తూ ఉన్నది నీ ప్రార్థనలో, నువ్వు దేవునితో మాట్లాడే విషయాలలో. అందుకే నీవు ఎత్తైన శిఖరాలను ఎక్కలేకపోతున్నావు, ప్రార్థనలో జయాన్ని చూడలేకపోతూ ఉన్నాం. ఈరోజు నీ యొక్క జీవితంలో సంపూర్ణ ప్రార్థన ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, ఆ సంపూర్ణ ప్రార్థనలో ఉండవలసినటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నువ్వు సంపూర్ణమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఎత్తైన శిఖరములను మనం ఎక్కవలనంటే నీ జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, నీ ప్రార్థనలో మొట్టమొదటిగా ఒప్పుకోలు ఉండాలి. ఏముండాలి? ఒప్పుకోలు ప్రార్థన.
నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. నీ పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. కొంతమంది ఒప్పుకుంటున్నామండి, ఒప్పుకుంటున్నావు నీ ప్రార్థనలో, కానీ విడిచిపెట్టేసావా? దేవుడు అడుగుతున్నాడు, ఒప్పుకున్నా? ఓకే ప్రభా నేను తప్పు చేసా, సారీ. ఓకే తప్పు చేసావు, సారీ, ఓకే కొట్టేస్తాను. ఇంకా చెయ్యవుగా? దేవుడు అడుగుతాడు, ఇంకా చెయ్యవుగా? మళ్ళీ వెనక్కి వెళ్ళవుగా? వెళ్ళంటే ఏం చేస్తాడు దేవుడు? ఇక్కడ కొట్టేస్తున్నాడు నీ దోషాన్ని కొట్టేస్తాడు దేవుడు. ఇప్పుడు ప్రియ సంగమా, ఈరోజు నీ ప్రార్థనలో ఒప్పుకోలు లేదు. ఎలాంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన లేకుండా పాపమును మన హృదయంలోనే పెట్టుకొని, మన హృదయంలోనే ఆ యొక్క దోషాన్ని పెట్టేసుకొని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నామంట. ఏమండి, పాపాత్మురాలైన స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి ఎలా ఒప్పుకుంది? కన్నీటితో తన పాపమును మొట్టమొదటిగా ఒప్పుకుంది కాబట్టి దేవుడు ఆమె దోషమును ఏం చేశాడు? ఆ ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థనలో ఒప్పుకోలు లేదు, పశ్చాత్తాపము లేదు. నీ యొక్క ప్రార్థనలో నిన్ను నీవు ఒప్పుకుంటూ దేవుడి దగ్గర కనికరించమని నువ్వు అడగట్లేదు. ప్రియ సంగమా, యాకోబు తన జీవితంలో దేవుని దగ్గర ఇశ్రాయేలుగా మారిపోయాడు అంటే ఆదికాండంలో మనం చూస్తాం అతని జీవితాన్ని. 32వ అధ్యాయంలో 22వ వచనం దగ్గర నుంచి 26వ వచనం వరకు మనం చూస్తామండి. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి 26 వచనాల వరకు చూస్తే యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉంటాడు. దేనికోసము? నన్ను నీవు ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రార్థనలో ఒక మాట ఉన్నది, ఏంటిదో తెలుసా? ఒప్పుకోలు మనం చూస్తాం, పశ్చాత్తాపం మనం చూస్తాం. 27వ వచనంలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. అనగా ఏంటిదంట? నేను మోసగాడినయ్యా, నా జీవితం ఎలాంటిది? మోసకరమైన జీవితం అయ్యా. నా తండ్రిని మోసం చేశాను, నా అన్నని మోసం చేశాను, మోసగాడిని, మోసపూరితమైన బ్రతికిన వాడినయ్యా, క్షమించు. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లేదయ్యా, నా మోసాన్ని నేనేం చేశాను? విడిచిపెట్టేశా, నన్ను ఆశీర్వదించు. అప్పుడు దేవుడు యాకోబుని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఒప్పుకో, ఉపవాసాలు ఉంటున్నావు, నీ ఉపవాసం దేవునికి ఆయాసం కలుగజేస్తుందంట. కొంతమంది మాట్లాడుతుంటే మనకేమొచ్చేసిద్ది అంటే సిర్రాకు వచ్చేసిద్ది. ఏమొచ్చింది? సర్లేపో, ఇంకేమంటా తీసుకొచ్చి సర్లేపో. ఇక పెద్దోళ్ళు అయితే ఏమనలేక సరే అంటే ఎందుకు? ఆ మాటల్లో మనకేమొస్తుంది? విసుగు. నువ్వెప్పుడైతే దేవుడి సన్నిధిలో నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడతావో దేవుడికి నీ ప్రార్థన వైపు చెవియొగ్గి ఆలకిస్తాడు. లేదంటే నీ ఉపవాసం చేత ఆయనంటే ఆయాస పెట్టిస్తున్నావంట. ఏమొస్తుంది? ఆయనకి ఆయాసం వస్తుంది, దేవుడికి ఆయాసాన్ని తెప్పిస్తున్నాం మనం. కారణం ఏంటంటే నీ ప్రార్థనలో ఒప్పుకోలు లేదు. ఈరోజు నీ జీవితంలో పశ్చాత్తాపము లేకుండా, పాపములను ఒప్పుకోకుండా దేవుడు కార్యమును చేయడు. కుక్క అన్నాడు అంటే, అవునయ్యా, అయ్యా నేను కుక్కనేనయ్యా. కానాను స్త్రీ అనింది కదండి, ఒప్పుకుంది కదండి. కుక్క అంటే ఏంటండి? కుక్కతో పోల్చుకోము. ఒకసారి ఎట్నే వాకింగ్ చదువుతుండే ఆమె గురించి ఏదో కుక్క అని సబ్జెక్ట్ చదువుతుంటే ఒక ఆయన వచ్చాడు పరిగెత్తుకుంటూ, ఒక బాటిల్ తాగిన ఆయన వచ్చే, నువ్వు కుక్క అన్నావు. కుక్క అంటే ఎవరు? ఎవరయ్యా? ఏందయ్యా ఎవరు? కుక్క అంటే ఎవరు అనుకుంటున్నావు? భైరవుడా? ఓకే, ఏదో మొత్తానికి సంథింగ్, నాకు తెలియదండి ఆ పదము అనగా. నాకు అవన్నీ తెలియదయ్యా. ఇక్కడ మాకు కుక్క అంటే కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి అయ్యా. కుక్కలతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడయ్యా మా దేవుడు అన్నాడు. ఏం చెప్పాడు దేవుడు మనకి? కుక్కలతో అంటే వీధిని పోయే కుక్కలతోనా? కాదు. కుక్క వంటి స్వభావం కలిగినటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. కుక్కలు ఏం చేస్తాయో అర్థం కాదు. ఇప్పుడు ఈ సీజన్లో కుక్కలను చూస్తుంటే ఒక్కొక్కరికి కాలిపోతూ ఉంటుంది అనమాట. అచ్చాయ్ తోలుతానే ఉంటుంటారు ఆ కుక్క. వాటి స్వభావం అది, అరిచే స్వభావము, కరిచే స్వభావము మనం చూస్తూ ఉంటాం వాటిలో. అందుకే కుక్కలతో అంటే కుక్క లాంటి స్వభావము కలిగిన వారితో, వ్యభిచార ఆత్మ కలిగినటువంటి స్వభావము, ఎందుకు కేకలేస్తున్నారో, ఎందుకు సాడీలు చెబుతున్నారో తెలియనటువంటి స్వభావం. ఒకసారి వీధి కుక్కలు ఒక సావిడు చెప్తున్నాడు, 10 వీధులు ఉన్నాయంట, 10 వీధి కుక్కలు అన్నీ ఒకేసారి పెద్దగా అరవటం చేసేసినాయంట. ఒకటే అరుస్తున్నాయంట 10 కుక్కలు అరుస్తూ ఉన్నాయంట.
అరిసి అరిసి ఆ రాత్రి అంతా నిద్రపోనీయలేదంట జన. తెల్లారిన తర్వాత ఆయన వెళ్ళి ఆ 10వ వీధిలో ఉన్న కుక్కని అడిగాడంటే, కుక్క ఎందుకే రాత్రి అంతసేపు అరిసావు అన్నాడంట. అంటే ఆ కుక్క ఉందంట, అయ్యారు నాకు తెలియదండి అయ్యారు, 9వ లైన్లో కుక్క అరిసిందని నేను అరిశాను అందంట. 9వ లైన్ కుక్క దగ్గరికి వెళ్ళాడంట. 9వ లైన్ కుక్క నువ్వెందుకు అరిసావు అని అంటే, అయ్యి బాబోయ్ నేనేదో మా యజమాని అన్నం పెడితే తిని గమ్మును పడుకునేటువంటి వాడిని అయ్యబ్బ సామె నన్న నాజోలు రాబాకండి, అదే 8వ లైన్ కుక్క అరిసిందని నేను అరిశాను అనిందంట. 8వ లైన్ కుక్కకి వెళ్తే అది కూడా అలానే చెప్పిందంట. అట్లా ప్రతి లైన్లో కుక్కను అడుగుతా పోతే చివరికి 1వ లైన్ కుక్క దగ్గరికి వెళ్ళాడంట. ఆ కుక్క దగ్గరికి వెళ్ళన్నాడంట, కుక్క నువ్వెందుకు అరిసావే అంటే, నాకు తిన్నది రాత్రి అరగలేదు అయ్యగారు అందుకే అరిశాను అందంట. అది అరగక ఏం చేసింది, అరిస్తే అది ఎందుకు అరిసిందో విచక్షణ జ్ఞానము లేకుండా ఈ 9 కుక్కలు కూడా ఏం చేసినాయి అంటే కలిపి అరవటం స్టార్ట్ చేసినాయి. ఒక వ్యక్తి ఒక నింద వేసినా, ఒక వ్యక్తి ఒక పుకార్ను పుట్టించినా, ఒక వ్యక్తి ఒక లేని వార్తను తీసుకొచ్చినా అది ఎందుకు వచ్చింది ఏంటనేది ఆలోచన చేయరు. అవును అని కుక్కల వల్ల ఏం చేస్తుంటారు, ముద్రలేసేస్తుంటారు. కుక్కల వల్ల అరిచి, అందుకే దేవుడు అన్న కుక్కలతో జాగ్రత్త, కుక్కలతో జాగ్రత్త అంటే ఇవే జాగ్రత్త, ఈ అరుపులతో జాగ్రత్త, ఈ కేకలతో జాగ్రత్త. ప్రియ సంగమ, ఈరోజు నీ సంపూర్ణ ప్రార్థన నీ జీవితంలో రావాలి అంటే, దేవుడు నీకు జయకరమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెన ప్రభువు నీకు ఇవ్వాలి అంటే, నీ ప్రార్థనలో మొట్టమొదటిగా ఉండవలసినది ఏంటిదంట, ఒప్పుదల ప్రార్థన. రెండో విషయాన్ని చూద్దాం. మన ప్రార్థనలో ఉండవలసినటువంటిది, సంపూర్ణ ప్రార్థనలో ఉండవలసిన మరొక విషయం ఏంటి అంటే, ప్రార్థనలో మన భోగముల నిమిత్తం అడగకూడదంట దేవుణ్ణి. ఏం అడగకూడదు, మన భోగముల నిమిత్తము అంటే అవసరానికి మించి. ఏంటిదంటే అది అవసరమునకు మించి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నేను చెప్పట్లేదండి, దేవుడు చెప్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:3. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఏంటంటే ఎందుకు అడుగుతున్నామంట, మన భోగం అంటే మన సుఖం కోసం అడుగుతున్నామంట. ఎప్పుడు అడిగినా కూడా మన భోగాలు అంటే, అవసరాలు వేరండి, భోగాలు వేరు. అవసరానికి అడగటం వేరు దేవుణ్ణి, దానికి మించి నీ భోగముల కొరకు అడగటం వేరు. ఈరోజు నీ ప్రార్థనలో భోగముల నిమిత్తము అడగకూడదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేయటం వేరు, అత్యాశతో దేవుణ్ణి అడగటం వేరు. రెండు చాలా తేడా ఉంటాయి. ఆసక్తితో ప్రార్థన చేయటం వేరు, అత్యాశతో దేవుణ్ణి అడగటం వేరు. ఆసక్తితో ప్రార్థన చేసిన వాడు ఎవరు, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర. అందరి అవసరతలతో పాటు తన అవసరత కూడా అక్కడ ఉన్నది కాబట్టి ఆసక్తితో దేవుణ్ణి అడిగాడు. అత్యాశతో అడిగిన వాడెవరు, బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కొంతమంది కనిపిస్తుంటారు. బిలాం గారిని చూసుకుందాం. బిలాంకి ఏమొచ్చేసింది, లోపల ఒక అత్యాశ, భోగము నిమిత్తం. అంటే డబ్బు చూడంగానే ఒకలాంటి, ప్రభా నేను వెళ్తాను ప్రభా, నువ్వు ఒప్పుకో ప్రభా, ఇశ్రాయేలుని నేను శపిస్తాను ప్రభా, ఒక్కసారి పర్మిషన్ అని ఒకటే దేవుణ్ణి మమ్మారు అడగటం స్టార్ట్ చేశాడంట. ఎందు నిమిత్తం, భోగముల నిమిత్తం. ఏమొచ్చేసింది ఇప్పుడు, అక్కడికి వెళ్ళి శపిస్తే ఈయనకి ఆ రాజు ఏమిస్తానన్నాడు, విస్తారమైన ధనాన్ని ఇస్తానన్నాడు. అంటే అత్యాశ వచ్చేసింది. చూడండి ఇతనిలో ఎంత అత్యాశ వచ్చేసిందో. ఈరోజు నీ భోగముల నిమిత్తం అడగొద్దు. దేవుడు ఏమంటున్నాడు, ఏ దినమున మీకు ఏమి కావాలో అది నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఈరోజు నీ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నీ భోగముల నిమిత్తము కాక ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నీ ప్రార్థనలో సంపూర్ణ ప్రార్థన అండి. ఈ 40 దినాలు ఉపవాసముతో దేవుని సన్నిధిలో గోజాడబోతున్నాం. ఈ 40 దినాలలో నువ్వు దేవుణ్ణి అడగటానికి ముందుగా ఈ విషయాలను మనం సరి చేసుకోవాలి. 1, నీ జీవితంలో ఏముండాలి, పాపపు ఒప్పుదల ఉండాలి. 2, భోగముల నిమిత్తము అడగొద్దు. అవసరాలని గుర్తుపెట్టుకో, భోగాల నిమిత్తం అడగొద్దు. 3, దీన మనసు ఉండాలంట. ప్రార్థనలో ఏముండాలి, దీన మనస్సుతో ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగ్గించుకున్నట్టు దీన మనస్సు. ఈరోజు నీ జీవితంలో దీన మనస్సు నీ జీవితంలో కనిపించాలి. తగ్గింపు మనసు కనిపించాలి. వచ్చారు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, ఒక ఆయన తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా అమ్మ, సుంకరి
ఏమంటున్నాడు? అయ్యా, ఆకాశం తట్టు కళ్ళెత్తటానికి కూడా యోగ్యుడిని కానయ్యా, నేను కానయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? చిచ్చి, ఇలాంటి వాడితో కలిసి మందిరంలో నేను రావాల్సి వచ్చింది, ఇలాంటి వాడి పక్కన కూర్చొని నేను ప్రార్థన చేయవలసి వస్తుంది, వీడిలాగా నేను ఉండలేదు, అసలుకి వీడిలాగా నేను లేను, నేను చందా వేస్తున్నాను, నేను దశంభాగం వేస్తున్నాను, కరేపాకులో ఇస్తున్నాను, పుదీనాకులో ఇస్తున్నాను, నేను అన్నిట్లో ఇస్తున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ తగ్గింపు ఉందా? లేదు. నేను చెప్తాను, నువ్వు ఇచ్చింది అసలు నీకే తెలియకూడదు. దేవుడు ఏమన్నాడంటే, ఈ చేత్తో ఇచ్చింది ఈ చెయ్యే గుర్తుపెట్టుకోకపోతే నువ్వెందుకు గుర్తుపెట్టుకుంటున్నా? దేవుడికి చేసిన పరిచర్యను, సేవకులకు చేసిన పరిచర్యను ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నా? నిన్ను అది గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? దేవుడు కదా. అంటే దీన మనసు లేదు కాబట్టే కదా నువ్వు ఆ మనసుతో గుర్తుపెట్టుకో. ఒకసారి ఒక టైం వస్తుంది నాకు, ఆ టైంలో నేను వేయాలి ఒక రాయ. నేను చేశాను మందిరంలో, నేను ఇచ్చాను దేవుడికి, నేను అనేటువంటి ఒక రాయి వేయటానికి చూస్తున్నామా మనం? నో. ఈరోజు మన జీవితంలో తగ్గింపు స్వభావముతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలంట. కుడి చెయ్యి ఇచ్చినది ఎడమ చెయ్యికే తెలియకూడదు. ఈరోజు నువ్వు ఈ చేత్తో చేసిన పని ఈ చేతికి తెలియకూడదు, అంతే. ఈరోజు ఒక పనిచర్య చేసావు అంటే తగ్గించుకొని అది నీ జీవితంలో నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ఉంటావో ఆయన మర్చిపోతాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నువ్వు గుర్తుపెట్టుకున్నంత కాలము ఎవరు గుర్తుపెట్టుకోరు? ఆయన గుర్తుపెట్టుకోకపోతే మనకేమి రావు? ఆశీర్వాదాలు రావు. ఆయన గుర్తుపెట్టుకోవాలంటే నువ్వేం చేసేయాలి? నువ్వు మర్చిపోవాలి. ప్రభువుకి అప్పగించే స్తోత్రం, ఇది నా దేవునికి చేశాను స్తోత్రం, అంతే అంతే. ఇంక గుర్తుపెట్టుకోకూడదు ఇక మనం. ప్రియ సంగమా, అబ్రహాం గారు ఎంత తగ్గించుకున్నాడంటే 18వ అధ్యాయం 27లో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నా. ఎంత తగ్గించుకున్నారండి? ఏమండి, అబ్రహాంకి ఏమన్నా తక్కువ? ఎంత ధనవంతుడు, ఎంతమంది ఉన్నారు, ఎంత ఘనత ఉన్నది ఆయనకి. కానీ దేనితో పోల్చుకుంటున్నాడు? నేను దుమ్మునయ్యా, ధూళినని తను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. ఇందాకే చెప్పా, కానాను స్త్రీ కూడా ఎంత తగ్గించుకుంది తన్ని? కుక్క ఆనంగాన్ని, అవునయ్యా నేను కుక్కనే అని తగ్గించుకుంది. నినివే పట్టణపు రాజు కూడా శ్రమ వస్తుంది, శోధన వస్తుంది అనగానే తను ఏం చేసుకుంటాడండి? రాజు సైతము తగ్గించుకొని సింహాసనాన్ని విడిచి కింద కూర్చొని బూడిద పూసుకొని గోనెపట్ట ధరించి, అంటే అది గోనెపట్ట తగ్గింపు జీవితానికి సాదృశ్యం. దేనికండి? తగ్గింపు జీవితానికి అలానే నేను గోనెపట్ట కట్టుకోమంటలా. స్వభావము మన యొక్క నేచర్లో చూపించాలి, మన బ్రతుకులో చూపించాలి తగ్గింపు స్వభావము. మరి ఈరోజు మనం ఎలాగున్నా నీ ప్రార్థన సంపూర్ణ ప్రార్థన అవ్వాలంటే దీనత్వముతో కూడిన తగ్గింపు స్వభావం ప్రార్థన ఉండాలి. నాలుగో విషయం చెప్తున్నాను, సంపూర్ణ ప్రార్థనలో సమర్పణ ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా దేవుణ్ణి మనము ఒక సమర్పించాలి అంటే, ఆ ప్రార్థన చేసిన వ్యక్తి, మనకి ఒక వ్యక్తి ఉంది. ఎవరు ఆమె? హన్న. భలే సమర్పించింది కదమ్మా. ఏం సమర్పించింది? ఎవరిని? కుమారుని ఇస్తాను. చూడండి ఆ ప్రార్థన, 1వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. ప్రార్థనలో సమర్పణ ఉండాలి. 1:11 సమూయేలు మొదటి గ్రంథం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను చదువు నీకు అప్పగిస్తాను. అంతేనయ్యా. నేను ఇలా పెంచి నాకు ఒక పిల్లోడిని ఇస్తే ఆ ప్రార్థన చూడండి ఎలా అడుగుతుందో. నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని ఎలా పెంచుతా? నీకు ఉపయోగకరంగా పెంచుతా. ఏది? నా దగ్గర నన్ను తినాలి. అలాగ పెంచి నీకు ఇచ్చేస్తా. పనికిరానోడిని ఇస్తానంటల్లా, పనికిరాని దాన్ని ఇస్తానంటల్లా. మంచి నీ సన్నిధిలో నీకు ఉపయోగపడే విధముగా ఆ బిడ్డను అభిషేకించబడిన వాడిగా నేను పెంచి నీకు ఇస్తాను అని ఒక సమర్పణ ప్రార్థన చేస్తుంది. మరి నువ్వు ఏ రోజన్నా ఏదైనా సమర్పించుకున్నావా? ఏదన్నా చూడండి, కొంతమంది 10,000 20,000 ఎన్నో రావాలని ఏదో ఆగిపోయి నేను ఎంతో ప్రార్థన చేసుకుంటారు. వస్తే పలారం ఇస్తాను అనుకుంటారు. ఏమి ఇస్తారు మందిరంలో? ఎవరికి కావాలి పలారం? దేవుడికి. ఓకే, ఇస్తున్నావు, స్తోత్రం. ఇంకా దేవుడు అన్నాడు, నువ్వు ఆశీర్వాదము పొందిన కొలది, వర్ధిల్లిన కొలది నీ సమర్పణ కూడా హెచ్చుగా ఉండాలి.
నీ సమర్పణ కూడా హెచ్చుగా ఉండాలి. హన్నాలాగా సమర్పణ ఉండాలి. నీ సేవకు సమర్పించుకుంటా, నీ పరిచర్య చేస్తా, నీ కొరకు పరిగెత్తుతా, సేవకులకి తోడుగా ఉంటా, మందిరంలో ఇది కడుగుతా, ఇవి ఊడుస్తా. సమర్పణ. ఈరోజు నీ సంపూర్ణ ప్రార్థనలో ఉండవలసిన జీవితము సమర్పణ. చెప్పండి, ఏంటిదంట? సమర్పణ. యెఫ్తా కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతి యెఫ్తా యుద్ధానికి వెళుతున్నటువంటి ఆ సమయంలో ఒక ఒడంబడిక చేసుకుంటాడు. అయ్యా, నేను యుద్ధంలో గెలిచి నాకు గెలిస్తే తిరిగి వచ్చేటప్పుడు నన్ను ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళని నీకు ఇచ్చేస్తా. మొక్కుబడి చేసుకుంటాడు. యుద్ధం గెలిచి యెఫ్తా వస్తుంటాడు, జయమిస్తాడు. వస్తుంటే ఆయనకు ఒక కుమార్తె, ఆమె పేరు రాయల, యెఫ్తా కుమార్తె అని చెప్తారు అంతే. ఆమె ఎదురొచ్చేసింది, ఒకే కుమార్తె. నాన్న గెలిచాడన్న సంతోషంలో గబగబా వచ్చేసింది నాన్నకి జయం చెప్దామని. దేవుడు యెఫ్తా ఏం చేశాడో తెలుసా? మాట మీద నిలబడ్డాడు. తన బిడ్డని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడిపోయాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ ప్రార్థన, ఈ జయము నాకు ఇస్తే ప్రభా, నీ కోసం నేను ఇలా ఉంటాను ప్రభా. ఉందా ప్రార్థనలో సమర్పణ? ఉందా? అందుకే నీ ప్రార్థన సంపూర్ణము కావట్ల. 4 విషయాలు చెప్పా. సంపూర్ణ ప్రార్థనలో ఉండవలసిన 4 విషయాలు. 5వది, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ఏముండాలి? విజ్ఞాపన. కొంతమంది వాళ్ళ కోసమే చేస్తారు. ప్రభా, నా పిల్లలు ప్రభా, మా ఆయన ప్రభా, మా ఆవిడ ప్రభా, మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా. నో. నీ ప్రార్థనలో విజ్ఞాపన ఏది? సంపూర్ణ ప్రార్థన ఎక్కడవుతుంది? ఎప్పుడు చూసినా నీ కోసమేనా? నశించిపోతున్న ఆత్మలు కనపడట్లా? ఏమంటున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? ప్రభువారు ఏమని ప్రార్థన చేయమన్నాడు? తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు చేయి. విజ్ఞాపన చేయి. నువ్వు సుఖంగా ఉండాలంటే, నీ ప్రార్థనలో జయము కావాలంటే నువ్వు విజ్ఞాపన చేయి దేవుని సన్నిధిలో. యాకోబు అంటారు 5వ అధ్యాయం 16వ వచనములో, యాకోబు పత్రిక 5:16 అంటాడు, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునంట. ఈరోజు విజ్ఞాపన బహుబలముగా ఉంటుంది. నువ్వు నీతిమంతురాలుగా చేసే ఆ ప్రార్థన. విజ్ఞాపన లేదు నీ ప్రార్థనలో. ఏదో మీ అమ్మ కొరకు, మీ నాన్న కొరకు, మీ అక్కాయిల కొరకు, మీ బావల కొరకు, మీ మరుదుల కొరకు, ఇట్లనే ఏదో అది ఏమంటారంటే కుంచిత భావం, అక్కడక్కడే ఉండేటువంటి ఇరుకు మైండ్ అనమాట. వీళ్ళే కనిపిస్తుంటారు. నశించిపోతున్నాయి. అవును, అసలు కనపడట్లా నీకు? సెల్ ఫోన్ ఉచ్చులో పడి నాశనం అయిపోతున్నారు, కనిపించట్లా? భయంకరంగా గేమ్లు ఆడి లక్షలు అప్పైపోతున్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి, కనిపించట్లా? మత్తు పానీయాలకి బానిసలైపోయిన వారు కనపడట్లా? బిడ్డల్ని చంపేసినటువంటి తల్లులు, కన్న కొడుకు తన ప్రేమకు అడ్డొచ్చాడని, ప్రియుడితో గడపకుండా ఉండడానికి అడ్డొచ్చాడని చెప్పేసి అని గొంతు పిసికి చంపేసినటువంటి కన్న తల్లి, తన ప్రేమకు అడ్డు వచ్చేసిందని కన్న తల్లిని చంపేసినటువంటి కుమార్తె, కడుపును పుట్టినటువంటి కుమార్తె, ఇష్టము పుట్టి పెళ్లి చేసుకున్నటువంటి కన్న తండ్రి. చదవట్లా మీరు ఇవన్నీ? చూడట్లా ఇవన్నీ? భారము లేదా? ఎట్టెళ్ళిపోతుంది సమాజం? ఎక్కడున్నాయి మనం? నిజంగా మన దేశము అన్ని దేశముల్లో కన్నా ఎంతో ఒక రిలేషన్స్కి మంచి ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి మన కల్చర్ మనది. ఒక రిలేషన్కి ఎంతో మంచి ఇంపార్టెంట్ ఇస్తాం, చాలా గౌరవిస్తాం. ఆ యొక్క చిన్నమ్మలని, బాబాయిలని, పెద్దమ్మలని, పెద్దనాన్నలని, అన్నలని ఎంతో గౌరవిస్తాం. ఆ రిలేషన్స్తోనే మనము మసులుకుంటాం. అమ్మో, ఇతను నాకు అన్న, ఇతను నాకు పెద్దనాన్న అంటే నాన్న, ఇట్లాంటి రిలేషన్స్తో మనం ఉంటాం. కానీ అవన్నీ ఏమైపోతున్నాయి? ఈ చివరి రోజులకు వచ్చేసరికి మొత్తము నాశనం అయిపోతున్నాయి. మనమే చూస్తున్నాం, మన మధ్య చూస్తున్నాం, మన గ్రామాల్లో చూస్తున్నాం, మన ఇళ్లలో చూస్తున్నాం. వావి వరుసలేని కుక్కలవలేపోతూ ఉన్నారు. అందుకే కుక్కలతో జాగ్రత్త. అలాంటి వారితో నువ్వు విజ్ఞాపన చేయి, దేవుడు అంటూ ఉన్నాడు. యోబు మొత్తం పోగొట్టుకున్నా ఏం పోగొట్టుకోలేదండి? ప్రార్థనని పోగొట్టుకోవాలి, విజ్ఞాపన పోగొట్టుకోవాలి. 4:10 అంటాడు యోబు. 4:10 తన స్నేహితుల నిమిత్తం ఏం చేస్తూ వచ్చాడంట? ప్రార్థన. స్నేహితులు ఏమైనా ఊరుకున్నారా? వచ్చిన వాళ్ళు పుల్లబెట్టి పొడుస్తున్నారు. మాటలనే పుల్లలతోటి యోబుని ఏం చేస్తున్నారు? పొడుస్తున్నారు. అయినా వారి నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. కోల్పోయినటువంటి స్థితి 2 అంతలు పొందుకున్నాడు. హల్లెలూయా.
ప్రియ సంగమా, ఈరోజు నీ ప్రార్థనలో విజ్ఞాపన ఉండునుగాక. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 40 దినాల ప్రార్థనలో ఈ అంశములు నీ జీవితంలో, నీ హృదయంలో ఎప్పుడు మండుతూ ఉండాలి. మనం ఈ ఉపవాస ప్రార్థనలో యూదా రాజులను, ఇశ్రాయేలు రాజులు వారి జీవితాలను మరి ధ్యానించబోతూ ఉన్నాం. ఎలాగ మనం ఉండాలి, ఎలా ఉండకూడదు, చివరి దినాల్లో మనం ఆ రాజుల చరిత్రలను కొంత ధ్యానించి ప్రార్థనలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మనం దానికి ముందుగా ఈ సంపూర్ణ ప్రార్థన ఇలా ఉండాలి. 5 విషయాలు చెప్పాను. 6వ విషయం చెప్తున్నాను. ప్రార్థనలో ఆరాధన, కృతజ్ఞత, స్తుతి ఉండాలి. ఏంటి? ప్రార్థనలో ఆరాధన, కృతజ్ఞత, స్తుతి ఉండాలి నీ ప్రార్థనలో. అంటే ఆరాధన, ఆయన ఏమై ఉన్నాడో ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు, స్తుతి వేరు. గుర్తుపెట్టుకోండి, ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు, స్తుతి వేరు. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమైనాడు? ప్రభువా, నువ్వు జీవము కలిగిన దేవుడివి, నువ్వు రోషము కలిగిన దేవుడివి, నువ్వు యెహోవా రాఫావయ్యా, యెహోవా నిస్సీవయ్యా. ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో ఎత్తిపెట్టి ఆరాధన. స్తుతి ఇచ్చిన కృతజ్ఞత అంటే మనకి ఇచ్చిన వాటికి దేవునికి ఏం చెల్లించడం? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. యేసయ్యా, మంచి బిడ్డల్ని ఇచ్చావు, వందనాలయ్యా. సంఘ బిడ్డల్ని ఇచ్చావు, వందనాలయ్యా. సంఘాన్ని ఇచ్చావు, వందనాలయ్యా. సేవకుల్ని ఇచ్చావు, వందనాలయ్యా. ఈరోజు ఈ స్థితి ఇచ్చావు, వందనాలయ్యా. అంటే ఇచ్చిన వాటిని బట్టి ఏం చెల్లిస్తున్నావు? నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు. స్తుతి చెల్లించు. అడిగినవి ఇస్తున్నాడు అని స్తుతి చెల్లించు. హల్లెలూయా. ఏం చెల్లించాలంట? నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నాకు రైల్వే జాబ్ ఇస్తున్నావు, నీకు స్తోత్రం చెప్పు. ఆమేన్. నాకు నీకే చెబుతుంది, రైల్వే జాబ్ నాకు ఇస్తున్నావు, స్తోత్రం. అది స్తుతి. అంటే నువ్వు పొందుకుంటున్నావు, నాకు విడుదలిస్తున్నావు, నీకు స్తోత్రం. ఇదిగో నా భర్త మందిరంలోనికి వస్తున్నాడు. చెప్పండి అమ్మా, భర్తలు రాని వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నా కుటుంబం ఇచ్చే కుటుంబంగా చేస్తున్నావు, స్తోత్రం. అంటే నువ్వు పొందుకోటి. ఈ టాలెంట్ దావీదు గారి దగ్గర చూస్తాం. దావీదు అంటే ఎందుకంటే దావీదుకి దేవుడి మనసు చాలా తెలుసు. అందుకే దావీదు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసు, ఎలా కృతజ్ఞత చెల్లించాలో తెలుసు, ఎలా స్తుతించాలో తెలుసు, ఎలా ప్రార్థన చేసి అడగాలో తెలుసు దావీదుకి. అందుకేనండి దావీదుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనలో ఏముండాలంటే ఆరాధన, కృతజ్ఞత, స్తుతి ఉండాలి. కీర్తనకారుడు అంటాడు 100వ కీర్తన 4వ వచనంలో చూడండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఏమండి, ఎంత గొప్పగా స్తుతిస్తున్నాడో చూడండి, ఎంత గొప్పగా స్తుతిస్తున్నారో చూడండి. దేవుని అందరం కూడా చక్కగా దేవుని సన్నిధిలో స్తుతించే వారముగా మనందరం ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు. నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా, కృతజ్ఞత చెల్లించే బిడ్డగా నీ ప్రార్థనలో ఉండాలండి. ఇవేమీ లేకుండా స్వార్థంగా దేవుణ్ణి అడుగుతుంటారు. ఎప్పుడు అడగటం ఒక్కటే తెలుసు వీళ్ళకి. ఏం తెలుసు అంట? అడగటం ఒక్కటే, నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇవ్వు. ఎక్కడ సంపూర్ణ ప్రార్థన? అందుకే ప్రార్థన నో 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 అంటున్నాడు దేవుడు కూడా. చాలాసార్లు పెడుతుంటాం అప్లికేషన్ కదా, చాలాసార్లు నో 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 అని తిరస్కరిస్తుంటారు. ఎందుకో అర్థం కాదు. వై? ఎందుకంటే నీ ప్రార్థనలో ఏమీ లేదు, ఆరాధన లేదు, కృతజ్ఞత లేదు, స్తుతి లేదు. మోసపూరితమైన స్వార్థముతో కూడిన ప్రార్థన. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. నీ ప్రార్థన చేసేటప్పుడు, సంపూర్ణ ప్రార్థనలో ప్రార్థించేటప్పుడు నీ జీవితంలో అవిశ్వాసముతో దేవుణ్ణి అడగకూడదంట. హల్లెలూయా. ఎట్లా అడగకూడదు? అవిశ్వాసంతో కాదు, విశ్వాసముతో ప్రార్థించాలి. నీ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి నీ ప్రార్థనలో. ఏమండి, యాకోబు అంటాడు కదా 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును. అడగటం నీ వంతు అంతే, నువ్వు విశ్వాసంతో అడుగు. అది ఇవ్వాలా వద్దా అనేది దేవుడు చూసుకుంటాడు. కానీ అడగటం మన వంతు, నా ప్రభు నాకు ఇస్తాడు అంతే. విశ్వాసముతో దేవుణ్ణి మనం అడగాలి. ఎందుకంటే అదే యాకోబు 5:15 అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుందంట అండి. మనం చూస్తాము మత్తయి సువార్త 8:8 ఒక శతాధిపతి వచ్చి ప్రభు అని అడుగుతాడు, నా యొక్క పనివాడు ఇదిగో జబ్బుతో ఉన్నాడు, నువ్వు ఒక్క మాట సెలవి చాలు,
ఒక మాట సెలవు చాలా అతను స్వస్థ పొందాడంటే, లేదు నేను వస్తాను పదండి. నువ్వెందుకయ్యా అంత కష్టం ఎందుకయ్యా, నువ్వు ఒక్క మాట చెప్తే చాలయ్యా, నా అక్కడ అన్నటువంటి నా పనివాడు ఏమవుతాడు, బాగుపడతాడయ్యా. ఎంత విశ్వాసం అండి, ఆయనలో ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత విశ్వాసాన్ని మనం చూస్తున్నామని ప్రభువారు అంటారండి. అదే హెబ్రీ 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టయుండుట అసాధ్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అపనమ్మికతో అడగబాకు, విశ్వాసముతో చేయి. అబ్రహాము తన పని వాళ్ళతో ఏమని చెప్తాడు, ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు, బలి ఇవ్వడానికి గాడిదని ఆ యొక్క ఇస్సాకుని పని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కొండ కింద ఆ పని వాళ్ళని మీరు ఉండండి అని చెప్పి ఆ గాడిదని అక్కడ పెట్టేసేసి ఈ పుల్లల్ని అబ్రహాముని తీసుకొని ఆ కత్తిని తీసుకొని వెళుతున్నప్పుడు బలి అర్పించడానికి ఆ పని వాళ్ళకి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు, మేము బలి అర్పించుకొని యెహోవాకు అర్పించి తిరిగి వస్తాము ఏం చెప్తున్నాడు అంటే ఎంత విశ్వాసమో చూడండి. మరి ఏది నీ జీవితంలో విశ్వాసం? ఆ ప్రార్థనలో అడుగుతా ఏమోలే చేస్తున్నాను, ఏమి ఇస్తాడో ఏమో, ఏం చేస్తాడో లేదో తెలీదు, ఆ వారికి ఏదో చేశాను ప్రార్థన. అమ్మో అది కష్టమే, అది దొరకాలంటే, అది ఇవ్వాలంటే కష్టమే. నీకే కష్టం అనిపిస్తుంటే ఇక దేవుడు ఎందుకు ఇస్తాడు? నీలోనే అంత అవిశ్వాసం ఉంటే దేవునికి ఇంకెలా ఇవ్వగలుగుతాడు దేవుడు? చెప్పండి ప్రియ సంగమా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో సంపూర్ణమైన ప్రార్థన అనుభవం నీకు ఉండును గాక. ఆమేన్. విశ్వాసముతో అడుగుదాం. నువ్వు ఏదైతే అడుగుచున్నావో అది విశ్వాసముతో పొందుకుంటున్నామని దేవుణ్ణి అడుగుదాం. అంతేకాదండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడంట నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? నీ ప్రార్థన నీకే వినపడదు, పక్కన వాళ్ళ ప్రార్థన ఏంటుంటావు ఎప్పుడు చూసినా. కాదు, నువ్వు నోరు తెరు, బిగ్గరగా చేయటం నేర్చుకో. ప్రార్థన ఎలా చేయి? బిగ్గరగా ప్రార్థన చేసినప్పుడు నిద్ర రాదు, నీకు నిద్ర రాదు, వేరే ఆలోచనలు రావు. నువ్వు బిగ్గరగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక ఆలోచనలు నీ మైండ్లోనికి రావు, నిద్ర మొత్తం రాదు. నువ్వు ఎప్పుడైతే స్తోత్రం 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 అంటావు, సాతాను బొజ్జమ్మ 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 అంటాడు. వేరే ఆలోచన ఇంకో ప్రార్థన పక్కన వాళ్ళు తినిపిస్తూ ఉంటుంది. నువ్వు బిగ్గరగా దేవుని సన్నిధిలో గోజాటం నేర్చుకో. అప్పుడు ఎత్తైనటువంటి శిఖరాన్ని మనం ఎత్తగలుగుతాం. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనందరము కూడా ప్రార్థించే ప్రతి విషయములో ఎత్తైన శిఖరములను ఎక్కుదుముగాక. ఆమేన్. మనల్ని అందనంత అపవాది చేతికి అందనంత ఎత్తుగా మనల్ని దేవుడు తీసుకువెళ్తున్నాడు. చిన్న వాక్యము దేవుడు తన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ 40 దినములు విడువక ప్రభు సన్నిధిలో గోజాడే వారముగా ఉందుముగాక. ఇది మొదలుకొని దేవుని సన్నిధిలో విడువక పట్టుదలతో ప్రార్థన చేద్దుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం.